మీరు చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఎందుకు ఇంత డిలే అయింది, మీరు మీరు ఎందుకు అట్లా చెప్తా ఉన్నారు? అంటే చాలా క్లియర్గా నిజంగా పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమాత్రం పని చేసినా ఇది మొట్టమొదట ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయి ఇద్దరిచ్చిన కంప్లైంట్ మీద ఇమ్మీడియట్గా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉండే. చేసి వెంటనే అమ్మాయి స్టేట్మెంటు సెక్షన్ 183 బిఎన్ఎస్ఎస్ ప్రకారము రిజిస్టర్ చేయాల్సి ఉండే, రికార్డ్ చేయాల్సి ఉండే. చేసిన తర్వాత ఆ బండి సంజయ్ వాళ్ళ కొడుకును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి అరెస్ట్ చేయాల్సి ఉండే. అది జరగలేదు ఇక్కడ. ఎందుకు? ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లేకపోతే ఆయనకు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉన్నందువలన అనేది రేపు నరేంద్ర మోడీ గారే రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. నిజానికి ఇక్కడ ఉల్టా ఏం జరిగిందంటే మధు గారు, ఏ అమ్మాయి అయితే నా మీద మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒకసారి, కాజాగూడలో ఒకసారి, మా ఇంటి దగ్గర ఒకసారి నా మీద అత్యాచారం చేసిండు, నీవు మేజర్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా నమ్మబలికిండు, నన్ను అరుణాచలం తీసుకుపోయిండు, నన్ను తిరుపతి తీసుకుపోయిండు, నన్ను విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం తీసుకుపోయిండు అని చెప్పి ఏ అమ్మాయి అయితే అంటున్నదో ఆ అమ్మాయి మీద ఉల్టా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించిండు బండి సంజయ్. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఏం చెప్తాడు, నాకు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన ఒప్పుకుంటాడు, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, మేమందరం కలిసి తిరిగినాము, కానీ నాకు ఏ పాపం తెలియదు, మేమందరం రకరకాల పార్టీలు చేసుకున్నాము, కానీ నేనేదో అమాయకంగా వీళ్ళు మంచోళ్ళు మంచి కుటుంబం అనుకున్నా, కానీ వీళ్ళు ఒకరోజు ఫైన్ మార్నింగ్ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ నాయన వచ్చి నాకు 5 కోట్లు ఇస్తావా అయ్యావా అంటే ఇక నాకు భయపడి నేను 50,000 ఇచ్చినా అన్నాడు. ఎవరి చేతిలో పూలు పెడుతున్నారు వీళ్ళు బీజేపీలో నాకు అర్థం కాదు.